హాయ్ హలో వెల్కమ్ టు చిన్ని నాని స్టోరీస్. దిస్ ఈజ్ డే 2. సో ఈరోజు వచ్చేసి మా యానివర్సరీ. సో త్వరగా లేచి గుడికి రెడీ అయిపోయాం. గుడికి వెళ్ళే ముందు బ్రీజ్ని ఎంజాయ్ చేస్తుండగా మా శ్రీవారు వచ్చి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. సో స్వీట్ ఆఫ్ యూ నాని, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి మా తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్, కపుల్ వాచెస్, వాళ్ళ బావగారికి నాకు. థ్యాంక్ యూ సో మచ్ రా. మేము ఉన్న రిసార్ట్కి 7 కిలోమీటర్స్ దూరంలో టెంపుల్ ఉందండి. సో ఫస్ట్ రాముల వారిని దర్శించుకున్నాము. తర్వాత ఇది వచ్చేసి జనార్దన్ స్వామి టెంపుల్. ఇది 2000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అండి. చాలా స్పెషల్ అని చెప్పారు. సో మేము వెళ్ళి దర్శించుకున్నాము. అండ్ ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది, నేను కమింగ్ వ్లాగ్లో చెప్తాను అది. అండ్ ఈ టెంపుల్కి ఆనుకొని ఒక పాండ్ ఉంటుంది, విచ్ ఈజ్ పాపనాశన పాండ్. ఆ పాండ్లో యాన్సిస్టర్ రిచువల్స్ అన్నీ జరుపుకుంటారనమాట. బ్యాక్ టు రిసార్ట్ అండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు, విచ్ ఈస్ టూ హెల్దీ అండ్ యమ్మీ. సో డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నెక్స్ట్ మేము జటాయుకి స్టార్ట్ అయిపోయాము. వీఆర్ ఆన్ ద వే టు జటాయు అండి. మీరు చూసినట్టయితే జటాయుకి దగ్గర అయిపోయాము. ఇది జటాయు ఎంట్రన్స్ దగ్గర పార్కింగ్ టికెట్స్ ఇస్తాడు, అది కలెక్ట్ చేసుకొని మనం బైక్స్ని పార్క్ చేసేసుకొని, బైక్ ఆర్ కార్ వాట్ ఎవర్ వెహికల్ విగో పార్క్ చేసేసుకొని మనం ఇదిగోండి, ఇది జటాయు ఎర్త్ సెంటర్. ఇక్కడ టికెట్స్ ఇస్తారండి. వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్. అవి వాక్వే ఒకటి, రోప్వే ఒకటి. టికెట్సే కాదండి, మనకి ఎక్స్పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో జటాయుకి టికెట్స్ ఇస్తారు, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రోప్వే టికెట్స్ ఇస్తారనమాట. నేను పైకి వెళ్ళి టికెట్ కలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ లోపల మనకి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది, సో దట్ ముందు వెళ్ళిన వాళ్ళు అయిపోయాక మనకి పంపిస్తారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ రోప్వే ఎక్స్పీరియన్స్, అండ్ దట్ టు విత్ మై స్పెషల్ పర్సన్. చాలా బాగా అనిపించింది. అండ్ హియర్ వి గో. దిస్ ఈజ్ జటాయు అండి. చాలా అంటే చాలా హ్యూజ్ స్కల్ప్చర్. అది చెక్కిన వారికి, లైక్ చేసిన వారికి మనం మెచ్చుకోకుండా ఉండలేమని చెప్పొచ్చు. ఎంత బాగా చేశారండి బాబు. అలా దాని లోపలికి వెళ్తే మనకి రామాలయం ఉంటుంది, కానీ అది ఆఫ్టర్నూన్ అయిపోయింది, సో మేమైతే దర్శించుకోలేదు. సేమ్ రోప్వేలో మళ్ళీ కిందకి వెళ్ళి చూస్తే గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మేము ఇది చూస్ చేసుకున్నాము. ఇందులో ఇదేంటంటే 2 బాల్స్ వేయాలి బాస్కెట్లో. అవి 2 బాల్స్ బ్యాక్ స్పిన్ అవ్వకుండా ఉన్నట్టయితే అక్కడ ఉన్న టెడీస్లో ఒకటి మనకి ఫ్రీగా ఇస్తారు, విచ్ వీ చూస్. ఇంకా జటాయు నుంచి రిటర్న్ అయిపోతూ ఆన్ ది వేలో నార్త్ క్లిఫ్ని కవర్ చేద్దామని చూసాం, బట్ వీఆర్ టూ హంగ్రీ. ఫస్ట్ అయితే లంచ్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ బీచ్కి ఆనుకొని ఒక రెస్టారెంట్ ఉంది, డార్జిలింగ్ రెస్టారెంట్. ఫుడ్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఇట్ వాజ్ వర్తీ టు. ఇంకా అక్కడ లంచ్ చేసేసి టైం వేస్ట్ చేయకుండా క్లిఫ్ని కవర్ చేసేసాం. దిస్ ఈజ్ నార్త్ క్లిఫ్ అండి. ఇక్కడ అన్నీ కూడా బట్టలు, ఎంక్రేవ్డ్ ఐటమ్స్. ఇవి వచ్చేసి బ్రాంజ్ అండి, చూసారా బ్లాక్ కలర్లో ఉన్నాయి. నేను వాళ్ళని అడిగాను, అదేంటంటే వాళ్ళు ఓన్గా చేస్తారంట. క్లిఫ్ అంతా కూడా డిఫరెంట్ ఐటమ్స్తో చాలా బాగుంది. ఇది బీచ్కి పక్కనే ఆనుకొని ఉండడం వల్ల ఒకవేళ ఈవినింగ్ చూసినట్టయితే ఆ బ్రీజ్కి, ఆ షాపింగ్కి చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి గవ్వలతో చేశారండి, టోటైజెస్. లక్కి ఫేవర్ చేస్తుంది అని అంటారు కదా, దట్ వాస్ టూ క్యూట్ యాక్చువల్లీ, బాగుండింది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ షాప్ కీపర్స్ నుంచి రిసార్ట్లో వర్క్ చేసే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే హిందీ వాళ్ళే ఉన్నారండి. భాష ప్రాబ్లం లేనందువల్ల మనకు అది చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ, షాపింగ్కి కానీ బార్గెనింగ్కి కానీ ఏదైనాను. సో దట్ వాజ్ హ్యాపీ. క్లిఫ్ అయిపోయిందండి. సో మేము వెళ్ళి బ్యాక్ టు రిసార్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా ఇది కపిల్ బీచ్ అండి. కపిల్ బీచ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ అండి. అది ఏంటి అంటే మధ్యలో రోడ్డు ఉండి ఇటువైపు రివర్, అటువైపు వచ్చేసి మీకు బీచ్ ఉంటుందండి. దట్ వాజ్ సో గుడ్ టు వాచ్. గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. టూ ప్లెజెంట్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండ్ డే 2. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.